రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఈ నెల 9వ తేదీన జరగబోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి 3 స్థానాలపై కాంగ్రెస్ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోబోతుంది. ఈ నేపథ్యంలో కీలకమైన స్థానం ఖమ్మం మీదే అందరికి చూపు పడింది. మరి ఖమ్మం విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అధిష్టానం దగ్గర ఎలాంటి ప్రపోజల్స్ ఉన్నాయి, మరి చాలా మంది అప్లై చేశారు. అందరితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు కూడా ఖమ్మం స్థానంపై చూపు ఉంది. ఆయన ఇప్పటికే ఖమ్మం స్థానం తనకి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. ఈ రోజు కూడా మరి ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి కలవబోతున్నారు. ఎందుకంటే 9వ తేదీతో ఇక తెలంగాణ ఎంపీ సీట్లన్నీ కూడా సీట్లకు సంబంధించి తుది నిర్ణయం జరగబోతుంది. కాబట్టి ఆయన అధిష్టానాన్ని కలిసి తన చివరి ప్రపోజల్ని పెట్టబోతున్నారు. మరి అధిష్టానం ఏం చేయబోతుంది, హనుమంతరావుకి అవకాశం ఇస్తుందా లేదా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తుందా, ఏం చేయబోతుంది ఖమ్మం స్థానానికి? మరి ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు హనుమంతరావు ఉన్నారు. హనుమంతరావు గారు, ఖమ్మం స్థానానికి సంబంధించి చాలా చర్చ జరుగుతుంది. ఒకవైపు బీసీలకు ఇవ్వాలని అడుగుతున్నారు, మరోవైపు ఇంకొక స్ట్రాంగ్ గా డిప్యూటీ సీఎం కానీ ఇంకా కొంతమంది మంత్రులు కానీ వాళ్ళ భార్యలకి వాళ్ళ చుట్టాలకి బంధువులకి ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటారు దీని మీద మీరు? చూడండి, 2019 ఎన్నికల్లో ఎవరు కూడా అడగలే. నేను ఫస్ట్ అడిగింది, ఫస్ట్ అప్లికేషన్ పెట్టింది నేను. ఈవెన్ రేణుకా చౌదరి గారు కూడా అప్లికేషన్ పెట్టలే, ఆమెకి ఇచ్చారు. సరే, కారణం వల్ల ఓడిపోయింది. కానీ నేను అప్పటి నుంచి, ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఖమ్మం ప్రాంతంలో 2 సార్లు వచ్చారు. ఒకసారి ట్రైబల్ ఏరియాలో వచ్చారు, ఒకసారి ఫ్లడ్స్ ఎఫెక్టెడ్ ఏరియాలో వచ్చారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, అదేవిధంగా జలగం వెంకటరావు గారు పిసిసి అధ్యక్షులు. మేము ముగ్గురమే ట్రైబల్ ఏరియాలు తిరిగినాం, అదేవిధంగా ఫ్లడ్ ఎఫెక్టెడ్. ఆనాడు నుంచి నా మనసులో ఒక ఆలోచన, ఒక విధమైనటువంటి కాన్సెప్ట్ ఏముందంటే, రాజీవ్ గాంధీ గారు నాకు ముఖ్యమంత్రి స్థాయి కూడా తీసుకొచ్చిపోయిండు. ఆయన ఆలోచన నా ప్రాంతంలో ఇంప్లిమెంట్, నేను 2 సార్లు రాజ్యసభలో ఉన్నారు, కానీ లోక్సభలో కూడా ఆయన వాసి ఇంపియాలి. ఆ ప్రాంతంలో గిరిజనులు, బడుగు బలైన వర్గాలు ఎక్కువ శాతంలో ఉన్నారు, అడవి ప్రాంతము కనుక ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని గత 7-8 ఏళ్ల నుంచి అక్కడనే రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా పెట్టడం జరిగింది. 7 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కంటిన్యూస్గా అక్కడ ఆల్ ఇండియా ప్రోగ్రాం కానీ, ఏది ఫేస్ టు ఫేస్ రైతులు కానీ, అదేవిధంగా మన పీపుల్ మార్చ్లో కూడా పార్టిసిపేట్ చేశా బట్టిది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో పార్టిసిపేట్ చేశా. కంటిన్యూస్గా నేను తిరుగుతూనే ఉన్నా. హనుమంతరావు గారు, అయితే ఇక పార్టీలో వేరే పార్టీ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే కానీ, పార్టీలో ఉన్న వాళ్ళే కానీ స్ట్రాంగ్గా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వాలనుకుంటున్నారు. మరి మీరు సీనియర్ నేత, అధిష్టానం మీకు ఏమైనా హామీ ఇచ్చిందా ఈ ఖమ్మం సీట్కి సంబంధించి? చూడండి, హామీ క్వశ్చన్ ఉండదండి. నేను పని చేస్తున్నా, నేను న్యాయమైన. రాహుల్ గాంధీ గారు ఏమో న్యాయ యాత్ర తిరిగాడు, న్యాయం చేయమని అడుగుతున్నా. ఇక నేను అంతకంటే ఏమడుగుతాను? నేను ఎవరి మీద? రాహుల్ గాంధీ గారు ఇప్పుడు న్యాయయాత్ర చేశాడు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా తిరిగాడు. బడుగు బలైన వర్గాల గురించి నా కాన్సెప్ట్ కూడా వాళ్ళ నాన్నెంబడి పనిచేసిన ఆయన కూడా సోషల్ జస్టిస్, నేను కూడా సోషల్ జస్టిస్. కనుక పేద ప్రజలకు కూడా ఆయన నిన్న తుక్కుగూడలో ఇచ్చిన స్పీచ్ కూడా ఎట్లున్నది, మళ్ళీ ఇందిరాగాంధీ గుర్తుకొచ్చిండు. ఇందిరాగాంధీ ఆలోచనలో ఆయన ఇందిరాగాంధీ మనమడుగా మాట్లాడినట్టు కనిపిస్తుంది. కనుక ఆయన ఆలోచన తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ఆయన నిన్న ఓన్లీ పేదోళ్ళ గురించే మాట్లాడిండు. పేదోళ్ళు ఎన్ని రోజులు అనగదొక్కబడతారు, వారికి సరి అయిన న్యాయం చేస్తా అన్నప్పుడు నాకు కూడా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటాను. మీరు ఖమ్మం ఒకటే పట్టుబడుతున్నారా? ఇంకా కరీంనగర్ కూడా ఉంది. నేను మొదటి నుంచి నేను ఎప్పుడు ఎక్కడ పనిచేసిన దగ్గర, కష్టం చేసిన దగ్గర పైసలు అడుగుతా, కానీ కష్టం చేసిన దగ్గర ఓడిస్తాడండి. నేను ఈడ కష్టం చేసిన, ఈడ పని చేసిన, ప్రజలకు ఉపయోగపడుతున్నా. కానీ నేను మొదటి నుంచి కూడా ఈవెన్ నేను రాజ్యసభ కూడా అడగలే. నేను ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి, నా వాయిస్ రాజ్యసభలో వినిపించాను, ఒకసారి లోక్సభలో వినిపించాలనేది నా ఉద్దేశం. మరి మంత్రులు ఉప ముఖ్యమంత్రులు అడ్డుపడుతున్న నేపథ్యంలో మరి
మీకు సీటు దక్కుతుంది అనుకుంటున్నారా? చూడండి, ఇక అది హైకమాండ్ నిర్ణయం. నాకు వాళ్ళకొక్కటే తెలుసు, నేను అందరి లెక్క బ్లాక్ మెయిలర్ కాదు, భయపెట్టించేటోని కాదు. సత్య వరకు కాంగ్రెస్ లో ఉంటా. హైకమాండ్ తప్పనిసరిగా నన్ను కన్సిడర్ చేస్తే నా ఇది న్యాయమైన ఆలోచన, న్యాయమైన కోరిక. నన్ను అడుగువను. ఎక్కడ కూడా ఇదే డిస్కషన్. అరే హనుమంత్ అన్నటువంటి వారికి అన్యాయం జరుగుతుంది అనేది జనంలో పోయింది. అక్కడ ప్రజలే అంటున్నారే, ఆల్రెడీ వాళ్ళకి పదవులు ఉన్నాయి. ఓ డిప్యూటీ సీఎం ఉన్నారు, ఒక ఆయన రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు, ఇంకో ఆయన మినిస్టర్ ఉన్నాడు. మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు ఇస్తే మరి మిగతా కార్యకర్త మొదటి నుంచి హనుమంతరావు గారు కార్యకర్తల గురించి కొట్లాడతాడు, న్యాయం గురించి కొట్లాడతారు. కాబట్టి అక్కడ ప్రజలే కోరుతున్నారు హనుమంతరావుని వస్తే మేము గెలిపించుకుంటామని అంటున్నారు. చూడాలి ఇక మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు అనేది. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారికి ఏది ముఖ్యమంత్రి అప్పుడు నేను చెప్పిన, ఎవరైతారంటే ఆయన కష్టపడ్డాడు, బాగా తిరిగాడు, ఆయన అవుతాడని చెప్పాను. ఇక అందులో కొందరికి భేదాభిప్రాయాలు ఉంటుండొచ్చు, కానీ నేను మాత్రం వాస్తవాలు మాట్లాడుతూని న్యాయమైన కోరిక చెప్పిన. బట్టికేం తక్కువ చేయాలి, ఆయన కూడా డిప్యూటీ సీఎం అయ్యాడు. ఈ స్థాయికి వచ్చిందంటే అది కేవలం ఆయన ఆత్మవిశ్వాసం చేసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే మల్లు అనంతరాములు చనిపోయిన తర్వాత మల్లు అనంతరాముల పాత్ర, తమ్ముళ్ళ పాత్ర, వాళ్ళ అన్న చనిపోయినా వాళ్ళకి మల్లు రవికి టికెట్ ఇప్పించిన ఏది లోక్సభ నాగర్ కర్నూలు. అదేవిధంగా ఈయన కూడా ఎమ్మెల్సీ ఇప్పించినారు లోకల్ బాడీలో. తర్వాత సిఎల్పి లీడర్ కూడా కొట్లాడి వేణుగోపాల్ చెప్పిన, సార్ కేసీఆర్ చెప్పిండు, ఏమన్నాడు కేసీఆర్, నేను ఒక హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు, ఆయన చేయలే. అట్లీస్ట్ ఇవాళ 19 మంది గెలిచారు, మీరు సిఎల్పి లీడర్ బట్టి చేస్తే బాగుంటుందని చెప్పినోని నేను. కనుక తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. రాహుల్ గాంధీ కూడా న్యాయయాత్ర చేశాడు, రాహుల్ గాంధీ కూడా పేద ప్రజల గురించి మాట్లాడుతుండు. అయితే హనుమంతరావు గారు, ఇక్కడ మీకు ప్రధానమైన అడ్డంకి మల్లు బట్టి విక్రమార్కేనా? చూడు, నేను ఎవరినన్నా ఆయనకు సాయం చేసిన అన్న, నేను వాళ్ళిద్దరికి ఏం సాయం చేయలేదు. వాళ్ళు కొత్తగా వచ్చి నేను ఎట్లా ఈయనకు సాయం చేసినా ఆయన కూడా సాయాన్ని మర్చిపోకుండా న్యాయం చేస్తాడని అడగగలుగుతా. కానీ ఇంకెవరైనా ప్రధానమైన అడ్డంకి ఉందా మీకు? సీట్ అడ్డంకి ముగ్గురు అడుగుతుంటే ఇంకా అడ్డంకి ఏమున్నదండి? ముగ్గురు అడుగుతున్నారు. ఆడ రేణుకా చౌదరి అడిగింది, కానీ ఆమెకు రాజ్యసభ ఇచ్చిండ్రు. ఇప్పుడు అడ్డంకి ముగ్గురే ఉంటారు కదా. ముగ్గురుట్లో నేను వాళ్ళిద్దరిని అడగలేను, ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. పోయి హనుమంతరావు సీనియర్ నాయకుడు అని నేను అడిగే హక్కు బట్టి మీద ఉన్నది. బట్టికి నేను అన్ని విధాలా సాయం చేసిన, నా తమ్ముడు అనుకున్నా, వాళ్ళ అన్నకు కూడా టికెట్ ఇచ్చిన. అదే మల్లు అనంతరాములు పాత్ర చనిపోయినా నేను పూర్తిగా నడిపించిన, ఆ కుటుంబానికి లాభం చేసిన, వాళ్ళ అన్నదమ్ములకు చేసిన. ఇక వారి మీద వారి అంతరాత్మ ఏమంటుందో అది చేస్తే బాగుంటుందని చెప్పగలుగుతా. కానీ నేను ఎవరిని అడగలేను, ఎవరి మీద నిందలు పోలేను. వాళ్ళు ఆలోచన చేయాలి. హైకమాండ్ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే నేను కాంగ్రెస్ ఉంటాయి కదండి. కాంగ్రెస్ వెళ్ళరా? నేను వేరే లెక్క ఐఎమ్ నాట్ ఏ బ్లాక్ మెయిలర్. అప్ టు డెత్ ఐ విల్ కాంగ్రెస్. ఎన్ని ఏది అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇన్సల్ట్ అయినా నేను సత్య వరకు కాంగ్రెస్లోనే ఉంటా. అది నా ధ్యేయం. నేను ఈ పార్టీలో వచ్చినాకనే నాకు గుర్తింపు వచ్చింది కనుక నేను పార్టీకి వెన్నుపోటు ఒడిచేటోని కాదు. కానీ హైకమాండ్ కూడా న్యాయం గురించి రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు కాబట్టి నాకు న్యాయం జరగాలనే ఆలోచన నాది. థ్యాంక్ యూ. ఇక ఇది పరిస్థితి. హైకమాండ్ తన విషయంలో న్యాయం చేయాలి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నా, నేను బ్లాక్ మెయిలర్ని కాదు, చచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానంటూ కూడా హనుమంతరావు చెప్తున్నారు. అలాగే బట్టి విక్రమార్క కూడా ఉప ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఆయనకి చాలా హెల్ప్ చేశాను, సహాయం చేశాను ఆయన ఈ స్థాయికి రావడానికి. మల్లు అనంతరాముల పాత్ర కూడా తాను పోషించానని చెప్పేసి హనుమంతరావు చెప్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.